ఈ 5 సంవత్సరాల్లో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరిగిందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, చైర్పర్సన్ మద్దుల శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. శనివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్కల్గూడ, జ్ఞానాపూర్, బాసురేకడి, సుతారిగూడ, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి వార్డుల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ స్వామి, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చీఫ్ మహేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి, వజ్రషాద్, ఇంకా పార్టీ నాయకులు, స్థానికులు చాలామంది రావడం జరిగింది. దీనికి గాను మా మున్సిపాలిటీ నుండి 6,48,00,000 ఫండ్తోని సీసీ రోడ్లు, బీటీ ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్కి కానీ, మా అధికారులైనటువంటి కమిషనర్ గారికి, డిఈ గారికి, ఆర్ఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది మరియు ప్రతి వార్డ్ ఆఫీసర్కి మరియు బిల్ కలెక్టర్ అందరికి కూడా నేను మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కల్లకోయలో 30 లక్షలతో సీసీ రోడ్డు ఫౌండేషన్ చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి వెంటనే ప్రజలకు అందుబాటులో తేవాలని ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలనలో భాగంగా ప్రజలందరికీ అనువైనటువంటి పాలన అందించాలి, ప్రజలకి అందరికీ దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. మరి ఈ విధంగా ప్రజలకు అందరికీ మంచి చేసే విధంగా అందరినీ కలుపుకొని పోతాం. మరి మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో నిర్వహించి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం అయితేంది అన్నిటినీ పూర్తి చేసి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను పూర్తి చేసి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంది.